హాయ్ గాయ్స్. నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా మీకు. ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇప్పుడు ఒక ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఉంటారండి. ఇద్దరు ఆడపిల్లలు అంటే ఒకే అబ్బాయి ఉంటాడనుకోండి. ఆ ఒకే అబ్బాయి అమ్మ నాన్న మంచిగా చదివిపించి మంచిగా చూసుకొని ఆ కొడుకుని మంచిగా సాకుతారు. ఈ ఆడపిల్లల్ని ఎందుకులే ఎవరు నేను సపోజ్ ఒక కథ చెప్తున్నా వినండి. ఇది ఏమంటారు తెలుసా? ఆడపిల్లలు ఎందుకు ఎంత చదివినా అంతే అత్తగారింటికి వెళ్ళేస్తారు. మాకు మగబిడ్డ బాగా చదవాలి, మంచిగా చదివిపియాలా అంటారు. ఆ కొడుకుని మంచిగా చదివిపించి మంచిగా చూసుకుంటారు. ఓకేనా? మంచిగా ఆడపిల్లల్ని గొర్రెల్లోకి ఇనమల్లోకి చేద్దానికి ఆవిటికి వీటికి వేస్తారు. వేసి పాపం బాగా ఇచ్చేస్తారు. ఇంకెవరో ఒకరికి ఇచ్చి కట్టబెడతారు ఆడపిల్లల్ని అత్తగారింటికి. సద్య వాళ్ళకి సాగనంపాలి అని చూస్తారు. ఎందుకంటే ఉండే కొద్ది బరువు కదా. అందుకని ఆడబిడ్డలు బరువు తగ్గించుకోవాలనుకుంటారు. మన అమ్మ నాన్న అట్లా చేస్తారు. తగ్గిపించుకున్నాక లాస్ట్కి కొడుకు పెళ్ళి చేస్తారు. బంగారు కొడుకులకి పెళ్ళి చేశాక వచ్చే కోడలు మంచిదైతే పర్లేదు. ఓకే, ఆ కోడలు మంచిదైతే పర్లేదు. అమ్మ నాన్నని మంచిగా చూసుకుంటే హ్యాపీగానే ఉంటారు ఆడబిడ్డలు. కానీ ఆ కోడలు అమ్మ నాన్న చూసుకోకుండా కొడుకుని తీసుకొనేసి కొడుకు అమ్మ నాన్న అనుకుంటా పిల్లాన్ని పొంగ పట్టుకొని తిరుగుతుంటే వాళ్ళకి ఎంత మనసు బాధ అనిపిస్తుంది. చాలా జరుగుతుంటాయి. అందరూ మంచోళ్ళు అన్నట్లే, అందరూ చెడ్డోళ్ళు అన్నట్లే కొన్ని జరుగుతున్నాయి కాబట్టి చెప్తున్నా నేను. ఎందుకంటే పాప చాలామంది బాధపడుతున్నారు. కొడుకులు తల్లిదండ్రులు చూసుకోకుండా అప్పుడు అమ్మ నాన్న లేని వాళ్ళు ఎంతోమంది బాధపడుతున్నారండి. మనకి అమ్మ నాన్న ఇచ్చిన అంటే అది మనకి వరము కాబట్టి మనం ఎంత మంచిగా చూసుకుంటే రేపు నాడు మనకి మన పిల్లలు అలానే చూసుకుంటారు. ఇప్పుడు అమ్మ నాన్న తల్లిదండ్రులు మనకి ఏ బాధ పెట్టకుండా చూసుకున్నాం అనుకోండి, రేపు మనకి దేవుడు అది మంచిదే చేస్తాడు తెలుసా. ఇది ఒక సామెత చెప్పిండ్రు. ఒక ఇంట్లో ముగ్గురు కొడుకులు ఉన్నారంట. ఆ ముగ్గురు కొడుకులకి వాళ్ళ నాన్న లేడంట. నాన్న లేదంటే అమ్మ ఒకతే ఉంది. ఆ అమ్మని వీళ్ళు వంతలు పెట్టుకున్నారంట. ఒక్కొక్కరు ఒక్కొక్క నెల సాకాలనేసి. అందరూ ఇద్దరు కొడుకులు మంచిగా సాకేవాళ్ళంట. పెద్ద కొడుకు మూడో కొడుకు మంచిగా సాకేవాడు కాదంట. వాళ్ళకు ఆమె సద్దన్నం వేసేది, ఆమె నూకేది, బయటనే కూర్చోబెట్టేది, ఇంట్లోకి రానికుండా. ఆమెకి కొంచెం పాపం తగ్గు వచ్చేదంట. అమ్మకి తగ్గు వచ్చేదంట. ఇప్పుడు తగ్గుతూనే ఉంటుందంట. మాకు సౌండ్ వస్తుంది, ఇద్దరు అదొండు, బయట ఉండు, ఆడుండు, ఈడుండు అని ఆమెకు ప్లేట్ సపరేట్ పెట్టేది, సొమ్ము నీళ్ళు తాగాడు సొమ్ము సపరేట్ పెట్టేది, అలా చేసేదంట. అలా చేస్తుంటే ఈ ఇద్దరు కొడుకులు బాగానే చూసేవాళ్ళు. వాళ్ళు కోడలు అలాంటి వాళ్ళే. కొడుకులు ఉన్నప్పుడు మంచిగా చూసేవాళ్ళు కోడలు. అమ్మ బాగా సంపాదన చేసిందంట కొడుకులు. చిన్నప్పటి నుంచే కష్టపడి బాగా ఆస్తులు పాస్తులు సంపాదన చేసి కొడుకులకి ఇండ్లు అన్నీ కట్టి ఇచ్చేసిందంట. మాకు వాళ్ళు అమ్మ నాన్న కష్టపడే మా కొడుకులు నా బిడ్డలు బాగుండాలనే కష్టపడతారు కదా. వాళ్ళు అంత కష్టపడి ఇంత బిడ్డనే అంత చేసింటారు. అదే కొడుకు వాళ్ళకి చూడలేదంటే వాళ్ళ మనసు ఎంత నొప్పి వస్తుంది మీరు అర్థం చేసుకోండి. అనిపిస్తుందా లేదా అలానే. సో ఎవరే కానీ దయచేసి చెప్తున్నాను నేను, అమ్మ నాన్న ఇబ్బంది పెట్టే వెళ్ళకండి. ఎంత మంచిగా చూసుకుంటే మీకు మీ పిల్లలు అంత మంచిగా చూసుకుంటారు. నిజమా కాదో కామెంట్ చేయండి. నేను ఎవరు అపార్థం చేసుకోకండి. కొన్ని సిచ్యువేషన్లు చూస్తుంటాం కాబట్టి చాలా బాధ వేస్తుంది. నేను చాలా చూశాను, అందుకని చెప్తున్నా కొంతమంది అన్న అర్థం చేసుకోగలరు అనేసి. దయవిಟ್ಟು ఎవరు తప్పుగా అర్థం చేసుకోకండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.